యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ప్రేమించిన దేవుడు ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించిన ఆయన ఏం చేశాడు? తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. పంపిస్తే యేసు ప్రభుల వారు మనలను ప్రేమించి ఆయన ఏం చేశారో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ఆయన కుమారుడిని పంపించాడు. ఇప్పుడు కుమారుడైన క్రీస్తు మనల్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన ఆయన ఏం చేశాడు? మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. చెప్పండి, మన కొరకు ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు. మనందరికీ తెలుసు, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆయన ప్రతి మనుషుని కొరకు ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు. ప్రతి మనుషుని కొరకు ఆయన చనిపోయాడు. మనందరి కొరకు ఎవరు చనిపోయారు? ప్రభు చనిపోయాడు. రోమపత్రిక 5వ అధ్యాయం ఏం చెప్తుందంటే, మంచివాని కొరకు ఒకరికి చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఒకరు చనిపోవడమే అరుదు. కానీ మనమందరం ఎవరు? బైబిల్ ఎలా చెప్తుంది? పాపులు, బలహీనులం, రోగులం, శత్రులమై ఉన్నాం. అంతేకాదు మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రకారం చెడ్డవారమైన మనలను ప్రేమించి దేవుడు ఆయన కుమారుని పంపించాడు. చెడ్డవారమని మనం తెలిసినా మనల్ని రక్షించడానికి క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు. క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించడమే కాదు, కానీ మనందరి కొరకు ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు. చెప్పండి, ఏం కార్చాడు? రక్తం కార్చాడు. ఇప్పుడు ఆయన రక్తము చేత ఎవరైతే ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు అని ఎవరైతే నమ్ముతున్నారో వారిని ఆయన రక్తము చేత ఏం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మరలా చూసారా మాట? ప్రేమించి, దేవుడు ప్రేమించి, కుమారుడు ప్రేమించి. మరలా ఇక్కడ చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. దానికి ఎంత అంకి ఉంది అక్కడ? 4. దానికి పుట్టినోట్ల అర్థమేమని చూడండి. కడిగిన వానికి. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు మన కొరకు చనిపోయాడు, ప్రభు మన కొరకు రక్తం కార్చాడు. ఇప్పుడు ఎవరైతే ప్రభువా నువ్వు నా పాపాల కొరకు చనిపోయావు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారి పాపాలను ఆయన ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. ఎంతలా కడుగుతున్నాడు? చెప్పండి, ఎంతగా కడుగుతున్నాడు? ఎంత కడుగుతున్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. మీరు చెప్పేంతవరకు ఆగితే సమయం లేదు. ఎంత కడుగుతున్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటే ప్రభు మాట్లాడుతున్నాడు. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి ఎలా మారిపోతున్నాయి? హేమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివాగు. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రేమించి రక్తం కార్చాడు. ఆయన రక్తం చేత మన పాపాలని కడుగుతున్నాడు. ఎంత కడుగుతున్నాడు? ఎర్రని వలె, రక్తము వలె ఎర్రనివైనను ఆయన ఎలా మారుస్తున్నాడు? హేమము వలె తెల్లగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మన పాపాలను ఎంత కడిగాడు? ఎంత కడిగాడంటే ఎర్రని పాపాలను తెల్లగా కడిగాడు. అర్థమైందండి? ఆయన మన పాపాలను ఏం చేశాడు? కడిగాడు. మన పాపములు ఆయన ఏం చేశాడు? కడిగాడు. రోమపత్రిక 5:9 ఇలాగ ఉంది. అక్కడ రాయబడిన చూడండి, క్రీస్తు రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే ప్రభు రక్తం చేత మన పాపాలను కడిగి ఆయన రక్తం వల్ల మనందరం ఏమయ్యాం? నీతిమంతులం అయ్యాం. ఆయన రక్తం వల్ల మనందరం ఏమయ్యాం? నీతిమంతులం అయ్యాం. వినండి, ఇప్పుడు ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రభు నమ్మాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతుడైన వాడందరికీ కూడా ప్రభు ఏమంటున్నాడంటే, మీరు మనస్సాక్షి విషయంలో సంపూర్ణ
నిశ్చయిత కలిగి ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ప్రభుని నమ్మిన తర్వాత మనకేం కలిగింది అన్న విషయంలో మనం ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్గా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే నిశ్చయిత అని అంటాడు దాన్ని. మీరు ఎంతమంది భోజనం చేశారు? చేతులు ఎత్తాను, పర్వాలేదు. నేను మరలా భోజనాలు ఏమైనా తెప్పిస్తాను అనుకుంటున్నారా? అసలు తెప్పించను. భోజనం చేశారు కదా, ఒకవేళ చేయలేదు అని మీకు అనిపిస్తే ఏం చేస్తారు? మళ్ళీ రెడీ అవుతారు, అంతేనా? మీకు ఏమి నిశ్చయిత ఉంది? తినేసామన్న నిశ్చయిత ఉంది కాబట్టి ఇంకా మరలా తినరు. ఒకవేళ తిన్నారు, మీరేమయ్యారు? మర్చిపోయారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అన్నీ ఏం ఎత్తుకుంటారు? అన్నం గుండుగులు ఏమి లేదు. అప్పుడు మీరు ఏమనుకుంటారు? నేనే పిచ్చిదాన్ని కానీ ఆల్రెడీ నేను తినేసాను, ఆల్రెడీ నేనే పిచ్చిదాన్ని కానీ ఆల్రెడీ నేను ఏమయ్యాను అంటే మీకు ఎప్పుడు దాకా అర్థం కాలేదు? ఏదైతే ఉందో ఆ పాత్ర దగ్గరికి వెళ్ళిన దాకా కూడా మీకు అర్థం కాలేదు. అంటే తిన్నామన్న నిశ్చయిత ఖచ్చితంగా ఉండాలి లేదా? ఉండాలి. అలాగే ప్రభుని నమ్మాం, ప్రభు రక్తం చేత కడగబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం అన్న నిశ్చయిత మీకు లేకపోతే ఎప్పుడు కూడా మీరు ఏమనుకుంటారంటే నేను ఇంకా పాపిని, నేను ఇంకా నీతిమంతుని కాదు, నేను ఏదో ఒకటి చేసి నీతిమంతుని కావాలి, నేను ఏదో ఒకటి చేసి పాపంలో నుండి బయటికి రావాలి అని ఏం చేస్తూ ఉంటాం? ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా ప్రయత్నం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రభువుని నమ్మవు, నువ్వు నీతిమంతుడివే, కానీ నీకు చెప్పేవారి వల్ల నీ మనస్సాక్షి ఏమైంది? పాడైంది. వినండి, మనస్సాక్షి ఏమైంది? పాడైంది. మనస్సాక్షి పాడవుతే నువ్వు దేవుని ఎదురు నీతిమంతుడివే, కానీ నీకే మనస్సాక్షి వచ్చేసింది? నేను పాపిని అన్న మనస్సాక్షి వచ్చేసింది. నువ్వు పాపివా? కాదు. కానీ నువ్వేమనుకుంటున్నావు? పాపివి అని అనుకుంటున్నావు. ఎవరి వల్ల? నువ్వు వినే సమాచారం వల్ల. నువ్వు వినే సమాచారం సరైనది కాకపోతే నీ మనస్సాక్షి పాడైపోద్ది. నీ మనస్సాక్షి పాడైపోతే వినండి, నీ లైఫ్ పాడైపోద్ది. ఎందుకంటే బైబిల్ ఎలా చెప్తుంది? ఎవరికైతే బలహీనమైన మనస్సాక్షి ఉంటుందో వారిని బైబిల్ ఎలా చెప్పింది? బలహీనులు అని చెప్పింది. ఎవరైతే బలమైన మనస్సాక్షి కలిగి ఉంటారో చెప్పండి, వారు బలవంతులు. దేవునికి స్తోత్రం. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు ఎవరు? బలహీనులు. బలమైన మనస్సాక్షి కలిగిన వారు ఎవరు? బలవంతులు. ప్రభుని నమ్మాను, ఆయన నా పాపాన్ని కడిగాడు, నేను ఎప్పటికీ పాపిని కాదు, నేను నీతిమంతుణ్ణి అన్న మనస్సాక్షి కలిగిన వారు బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉన్నారా? బలమైన మనస్సాక్షి కలిగి ఉన్నారా? బలమైన మనస్సాక్షి ఉన్నారు. ప్రభుని నమ్మినా కానీ ఇంకా నేను పాపిని అని అనుకుంటున్నారంటే వారికి ఏ మనస్సాక్షి ఉంది? బలహీనమైన మనస్సాక్షి ఉంది. చూడండి, ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎక్కడి నుంచి చదవాలంటే, బలహీనమైన మనస్సాక్షి గల అతడు, బలహీనమైన మనస్సాక్షి కలిగిన అతడు. 11వ వచనం, బలహీనుడు. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు చెప్పండి, బలమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తి ఎవరు? బలవంతుడు. అంటే ఒక వ్యక్తి బలవంతుడుగా ఉండాలన్నా, ఒక వ్యక్తి బలహీనుడుగా ఉండాలన్నా దేని మీద ఆధారపడి ఉంది? మనస్సాక్షి. మనస్సాక్షి సరైనదిగా ఉండాలంటే నీ వినే సమాచారం సరైనదిగా ఉండాలి. నువ్వు వినే వార్త సరైనది కాకపోతే నీ మనస్సాక్షి పాడైపోద్ది. నువ్వు వినే సమాచారం సరైనదైతే నీ మనస్సాక్షి ఎలా ఉంటుంది? బాగుంటుంది. దాన్ని ఎలా అన్నాడు? నువ్వు వినే వాక్యం సరైనది అయితే నీ మనస్సాక్షి బాగుంటుంది. ఆ మనస్సాక్షిని ఏమన్నాడు? బలమైన మనస్సాక్షి. నువ్వు వినే సమాచారం సరైనది కాకపోతే నీ మనస్సాక్షి ఏమైపోద్ది? పాడైపోద్ది. నీ మనస్సాక్షి పాడైపోతే వినండి, మీ లైఫ్ పాడైపోద్ది. ఎందుకు అని అంటే మన మనస్సాక్షి మీదే మన జీవితం ఆధారపడి ఉంది. చెప్పండి, మన మనస్సాక్షి మీదే మన జీవితం ఆధారపడి ఉంది. చాలామంది ఈరోజున ఏం చేస్తున్నారంటే మనస్సాక్షులను పాడు చేసేస్తున్నారు. ఏం పాడు చేస్తున్నారు? చెప్పాలి, ఏం పాడు చేస్తున్నారు? మనస్సాక్షిని పాడు చేస్తున్నారు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే ఒకరు చదవండి. కడవరి దినములలో కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి
విశ్వాస విషయంలో ఏమయ్యారు? భ్రష్టులగుదురు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. చెప్పండి, వారు ఎవరు? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వినండి, మనస్సాక్షులను పాడు చేస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? మనస్సాక్షులను పాడు చేస్తున్నారు. అంటే దాన్ని ఎలా అన్నాడు? మనసులను కృంగదీస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు అంటే బలమైన మనస్సాక్షి మనం కలిగితే బలవంతులుగా జీవిస్తాం. బలవంతులుగా జీవించేవాడు ప్రభు దగ్గర నుండి సమస్తాన్ని పొందుకుంటాడు, అనుభవిస్తాడు. ఇప్పుడు బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడు చెప్పండి దేవుని యొద్ద నుండి దేన్ని పొందుకోలేడు. అంటే అతని జీవితాన్ని ఏం చేయలేడు? జీవించలేడు, అనుభవించలేడు. ఈరోజు ఏం చేస్తున్నారు? కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు ఏం చేశారు? మోసపరుస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనస్సాక్షులను పాడు చేస్తున్నారంటే అర్థం ఏంటంటే మనసులను కృంగదీస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? విశ్వాసి యొక్క మనసు ఏం కాకూడదు? కృంగకూడదు. విశ్వాసి మనస్సాక్షి ఏం కాకూడదు? కృంగకూడదు. చూడండి ఒకసారి కొలసి పత్రిక 3:21. కొలసి పత్రిక 3:21. చివరిగా కావలసిన మాట చదివేయండి. అమ్మా 21 మనసులను కృంగకుండునట్లు. మనసులు ఏం కాకూడదు? మనసులు ఏం కాకూడదు? కృంగకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32. దావీదు ఏమంటున్నారు చూడండి, ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సు కూడా ఏం కాకూడదు? కృంగకూడదు. అంటే మనసు ఎందుకు కృంగకూడదు? మనసును బట్టే జీవితం ఆధారపడి ఉంది. మనసు పాడైపోతే, మనస్సాక్షి పాడైపోతే జీవితం ఏమైపోద్ది? పాడైపోద్ది. ఇప్పుడు సాతాను దేని మీద టార్గెట్ పెట్టాడు? మనస్సు అంటే మనస్సాక్షి మీద ఏం పెట్టాడు? టార్గెట్ పెట్టాడు. వీడు ఏం చేశాడు? కొంతమంది కడవరి దినములలో కొందరు అబద్ధ బోధకుల వల్ల ఏం పాడవుతుంది అన్నాడు? మనస్సాక్షి పాడవుతుంది. మనస్సాక్షి పాడవడం అంటే మనసులు కృంగిపోతున్నాయి. మనసులు కృంగిపోతే దేవుని యొద్ద నుండి వచ్చే ఆ శక్తిని ఏ విశ్వాసి అనుభవించలేడు. దేవుని యొద్ద నుండి వచ్చే జీవాన్ని ఏ విశ్వాసి అనుభవించలేడు. అందుకు ప్రభు ఏం చెప్తున్నాడంటే మీ మనస్సాక్షులను కాపాడుకోండి. ఏం కాపాడుకోవాలి? మనస్సాక్షులను కాపాడుకోవాలి. ఎంత మనస్సాక్షిని కాపాడుకుంటే అంతగా మన మనస్సాక్షి ఎలా ఉంటుంది? బలమైన మనస్సాక్షి కలిగి ఉంటాం. బలమైన మనస్సాక్షి కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడు? బలవంతుడుగా ఉంటాడు. బలవంతుడు ద్వారా ఏం జరుగుతాయి? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32. బలము కలిగి గొప్ప కార్యములు చేసేద్దరు. దేవునికి స్తోత్రం. అమ్మ, గొప్ప కార్యాలు ఎలా జరుగుతాయి? బలవంతుల వల్ల. బలవంతులు ఎవరు? బలమైన మనస్సాక్షి కలిగిన వారు. బలమైన మనస్సాక్షి కలిగిన వారు బలవంతులు. బలవంతుల వల్ల ఏం జరుగుతాయి? గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను ఎలా అంటాను, మన ద్వారా కార్యాలు జరగకుండా ఆపాలంటే ఏం చేయాలి? సాతాను చెప్పాలి. మన ద్వారా గొప్ప కార్యాలు జరగకుండా ఆపాలంటే, లేదా మనం గొప్ప కార్యాలు చూడకుండా ఆపాలంటే వాడు ఏం చేయాలి? ఏం పాడు చేస్తే సరిపోద్ది? మనస్సాక్షిని పాడు చేస్తే చాలు. ఏం కృంగదీస్తే చాలు? మనసును కృంగిపోతే ఆటోమేటిక్గా మన బలహీనమైన మనస్సాక్షి వచ్చేస్తుంది. బలహీనమైన మనస్సాక్షి వస్తే బలహీనులం అయిపోతాం. మనం ఏ కార్యం చూడలేం, ఏ కార్యాన్ని చేయలేం. కానీ ప్రభు ఇలా చెప్తున్నాడు, నువ్వు బలమైన మనస్సాక్షి కలిగి ఉంటే నువ్వు బలవంతుడివి. వినండి, నీకు బలమైన మనస్సాక్షి ఉందా? నువ్వు బలవంతుడివి అంతే. నువ్వు బలవంతుడివా? నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ ద్వారా గొప్ప కార్యాలు జరగడమే కాదు, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఎలా ఉంది? వాటిని ఆత్మకార్యాలు అని అన్నాడు. ఏ కార్యాలు? ఆత్మకార్యం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో శ్రేష్టమైన కార్యాలు అంటే బలమైన మనస్సాక్షి కలిగిన వారి వల్ల శ్రేష్టమైన కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మనస్సాక్షి అసలు ఎందుకు పాడైపోతుందంటే, వినండి, మనం వినే సమాచారం సరైనది కాకపోతే చెప్పండి ఏమైపోద్ది? మనస్సాక్షి పాడైపోద్ది. నువ్వు వినే సమాచారం సరైనది కాకపోతే రక్షణ పోతుందా? రక్షణ పోతుందా? పోదు.
కానీ ఏం పాడైపోద్ది? మనస్సాక్షి పాడైపోతే ఏం పాడైపోద్ది? నీ లైఫ్ పాడైపోద్ది. ఏం పాడైపోద్ది? లైఫ్ పాడైపోద్ది. చివరికి ఈ ఉదాహరణ చెప్పి ముగించేస్తాను చూడండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. 13వ అధ్యాయం 30వ వచనం చూడండి. కాలేబు మోసే ఎదుట జనులను నెమ్మలపరిచి, మనం నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించడానికి మన శక్తి. అంటే కాలేబు అని ఆయన వీళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? కానాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. కానానికి దగ్గరలో ఉన్నారు. కానానికి దగ్గరలో ఉంటే వేగు చూడడానికి 12 మంది వెళ్ళారు. 12 మంది ఆ ప్రాంతం ఎలాగుందో చూసొద్దామని వెళ్తే వెళ్ళొచ్చిన వారిలో 12 మందిలో 10 మంది ఏమో ఒక సమాచారం చెప్తున్నారు, ఇద్దరేమో ఒక సమాచారం చెప్తున్నారు. ఏంటి ఆ సమాచారం అంటే, చూసొచ్చాం, మేము 12 మంది వెళ్ళాం, ఆ ప్రాంతం ఎలాగుందో చూసొచ్చాం. అయితే వినండి అని కాలేబు యెహోషువ ఏమంటున్నారంటే, మనము ఆ పట్టణాన్ని జయిస్తాం, మనకు వచ్చిన భయం లేదు, మన పక్షాన దేవుడున్నాడు, దేవుని వల్ల కార్యం జరుగుతుంది, ఆయన మన పక్షాన ఉన్నాడు అని కాలేబు యెహోషువ చెప్తున్నారు. ఇప్పుడు ఈ మిగతా 10 మంది ఏమంటున్నారంటే, అయ్యి బాబోయ్, మనం కానీ అక్కడికి వెళ్ళామా, వాళ్ళ ఎదుట మనం మిడతల్లా ఉన్నాం, ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్తే మనం చంపేస్తారు, వాళ్ళ ఎదుట మనం జయించలేం, మనం ఓడిపోతాం, మనం అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అని ఎంతమంది అంటున్నారు? 10 మంది అంటున్నారు. మనం వెళ్తాం, మనకు శక్తి చాలు, ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు అని ఎంతమంది అంటున్నారు? 2 అంటున్నారు. ఇప్పుడు ఎవరి మాట నమ్ముతారు? అంతేనా? ఎవరి మాట నమ్ముతారు? 10 మంది మాటే నమ్ముతారు. ఇప్పుడు జనాలందరూ 10 మంది పక్షానికి వచ్చేసారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ 10 మంది పక్షానికే జనాలందరూ వచ్చేసారు. యెహోషువ కాలేబులు చెప్తున్న మాట ఎవరు వినడం లేదు. వినకపోవడం పైగా యెహోషువ కాలేబులను కొట్టేద్దామని రాళ్ళు కూడా వారి చేతులు ఎత్తేసారు. ఆ టైంలో ఏమంటున్నాడు చూడండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, అంటే 10 మంది ఏమంటున్నారు? ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. అప్పుడు 32వ వచనంలో, మరియు వారు సంచరించి చూచిన దేశమును, ఇశ్రాయేలుతో ఏ సమాచారం చెప్పారు? చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులకు భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీనుల సంబంధులైన అనాకి వంశపు నెఫీనులను మేము చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. అంటే 10 మంది ఏమంటున్నారు? వీళ్ళు చెప్పిన సమాచారాన్ని ఏమన్నాడు అక్కడ? వెరీ గుడ్, చెడ్డ సమాచారం అన్నాడు. కానీ కాలేబు యెహోషువ చెప్పిన సమాచారం ఏంటి? మిడతల సమాచారమా? మంచి సమాచారం. వీళ్ళు చెప్పిన సమాచారం ఏమో చెడ్డ సమాచారం, యెహోషువ కాలేబులు చెప్పిన సమాచారం ఏమో మంచి సమాచారం. ఈ 10 మంది వచ్చేయమంటున్నారు, మన వల్ల కాదు, మనం వెళ్ళలేం, వాళ్ళ ఎదురు మనం మిడతల వల్ల ఉన్నాం కాబట్టి మనం ఎవరు వెళ్ళకూడదంటే వీళ్ళ మనసులో ఏం చేస్తున్నారు? మనస్సాక్షులను పాడు చేస్తున్నారు. మనసును ఏం చేస్తున్నారు? కృంగదీస్తున్నారు. మనసును కృంగదీయడం వల్ల వీళ్ళందరికీ ఏం పుట్టేసింది? భయం పుట్టేసింది. వాస్తవానికి మనం ఎక్కడికి వెళ్తాం, దేవుడు మనకు సహాయం చేస్తాడంటే వీళ్ళకి ఏం మనసాక్షి కలుగుతుంది? మంచి మనసాక్షి కలుగుతుంది. మంచి మనసాక్షి కలిగిన వాడే, బలమైన మనసాక్షి కలిగిన వాడే బలవంతుడు. బలవంతుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఈ 10 మంది ఎప్పుడైతే ఈ సమాచారం చెప్పారో, ఈ 10 మంది వాళ్ళ మిగతా మనసాక్షులు పాడైపోయాయి, మనసులు కృంగిపోయాయి, వీళ్ళకి బలహీనమైన మనసాక్షి వచ్చేసింది. అప్పుడు ఏమంటున్నాడో చూడండి. 14వ అధ్యాయం 9వ వచనం. 14వ అధ్యాయం 9వ వచనం. ఏంటమ్మా? మెట్టకు మీరు యెహోవా మీద తిరుగుబడి ఆ దేశ ప్రజలకు భయపడకండి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోతుంది, యెహోవా మనకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు, వారికి భయ పడకూడనిరి. అప్పుడు ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి ఎవరిని? యెహోషువ కాలేబుని రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. అంటే మంచి సమాచారం చెప్తున్న వారిని ఏం చేయాలనుకుంటున్నారు? చంపేయాలనుకుంటున్నారు. వినండి, ఈరోజు కూడా ఈ సువార్త సత్యాన్ని చెబుతున్న వారి మీద ఏం చేస్తున్నారు? నిందలు వేస్తున్నారు.
ఏంటనుకుంటున్నారా నింద? వీళ్ళ పాపం చేసేసినా పర్వాలేదు అని అంటున్నారు. సహోదరి జ్యోతి ఈ వాక్యం చెప్తే కొంతమంది అన్నారంటే అలాగైతే ఈ పాపం కూడా చేసేసుకోవచ్చు అంటే ఈ వాక్యంలో ఏం చేయొచ్చు? పాపం చేసేయవచ్చు అని మీరు చెప్తున్నారు, కానీ వాస్తవాన్ని పాపం చేయమని చెప్తున్నామా? పాపం చేయమని చెప్తున్నామా? పాపం ఎలా జయించగలమో చెప్తున్నామా? పాపాన్ని ఎలా జయించగలమో చెప్తున్నాం. కాలేబు యెహోషువ ఏమంటున్నారు? మన శక్తి వల్ల జయించేస్తామని అనడం లేదు. మీరు భయపడకండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. మీరు భయపడకండి, దేవుడు మనకు సహాయం చేస్తాడని చెప్తే వీళ్ళందరూ ఏం చేశారు? వారు మనసాక్షులను పాడు చేసేశారు. వాళ్ళకి ఏం కలిగింది? భయం కలిగింది. ఇప్పుడు ఈ మంచి సమాచారం చెప్తున్న వారి మీద వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటున్నారు. వినండి, ఎప్పుడైతే వీళ్ళ మనస్సాక్షులు పాడైపోయాయో, వీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్వాస్యంలోనికి వీళ్ళు ఏం చేయలేదు తెలుసా? ప్రవేశించలేదు. చూడండి 23వ వచనం. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును అమ్మా ఏం చూడరు? ఆ దేశం పేరేంటి చెప్పండి? కానాన్. ఇంకా పానెలు తేనె ప్రవహించే దేశం. ఇంకా స్వాస్యం. చెప్పండి ఏంటి? స్వాస్యం. అందరూ చెప్పండి ఏంటి? స్వాస్యం. ఇశ్రాయేలులు స్వాస్యం ఏంటి? కానాను దేశం. మనందరికి కూడా ఏముంది? స్వాస్యం ఉంది. అదేంటి? సుఖముగాను నెమ్మదిగాను జీవించే జీవితం మనకుంది. దాంట్లోని మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. ఇశ్రాయేలు అందరూ ఎక్కడ ప్రవేశించాలి? కానాన్లోని ప్రవేశించాలి. కానీ వీళ్ళు ఏ సమాచారం విన్నారు? కనుక ఎక్కడికి వెళ్ళరు? అదే చెప్పేశాడు ఆయన. నేను ఇచ్చిన దేశమును వారు చూడరు, ఆలస్యం చేసిన వారు ఎవ్వరును దానిని చూడరు. ఇప్పుడు 24లో అంటున్నాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగినవాడు. అంటే వాళ్ళకి ఏమి లేదు? మంచి మనసు లేదు, లేదా మంచి మనస్సాక్షి లేదు. అందుకు వారితో ఏమంటున్నాడు? మీరు వెళ్ళరు అని చెప్తున్నాడు. చెప్పండి, మీరు వెళ్ళరు. కానీ కాలేబుకి ఏముంది? మంచి మనసు ఉంది. అందుకే ఏమంటున్నాడు? చెప్పండి, కాలేబు ఎక్కడికి వెళ్తాడు? స్వాస్యములోనికి వెళతాడు. చెప్పండి, కాలేబు ఎక్కడికి వెళ్తాడు? దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వీళ్ళెవ్వరికి మంచి మనస్సాక్షి లేదు, కాబట్టి వీళ్ళెవ్వరు స్వాస్యాన్ని అనుభవించరని చెప్పేశాడు. కానీ కాలేబు కోసం అయితే ఇలా అంటున్నాడు, కాలేబు మంచి మనస్సాక్షి కలిగినవాడు, యెహోషువ మంచి మనసు కలిగినవాడు, కనుక వీరు మాత్రమే స్వాస్యంలోనికి ఏం చేస్తారు? ప్రవేశిస్తారు. ఏమంటే స్వాస్యంలోనికి వెళ్ళిన వారి సంఖ్య 2. ఎందుకు వెళ్ళారు? వారిద్దరికి ఏముంది? మంచి మనస్సాక్షి ఉంది. అంటే వాళ్ళు ఏ సమాచారం వింటున్నారు? మంచి సమాచారం వింటున్నారు. ఐగుప్తులను బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? లక్షల మంది. స్వాస్యంలోనికి వెళ్ళింది ఎంతమంది? 2. నేను ఎలా అంటాను, మీలో రక్షణ పొందిన వారు ఎంతమంది? కానీ మీలో స్వాస్యములోనికి మీరు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. పాపము నుంచి విడిపించబడుతున్న వారు అనేకులు ఉన్నారు, రక్షణ పొందుతున్నవారు అనేకులు ఉన్నారు. కానీ ప్రభు ఎలా అంటున్నాడు, రక్షణ పొందిన నీవు స్వాస్యంలోను కూడా ప్రవేశించాలి. నీతిని పొందుతున్న నీవు జీవాన్ని అనుభవించాలి. జీవాన్ని అనుభవించాలంటే నీకు ఏ మనస్సాక్షి ఉండాలి? నీకు మంచి మనస్సాక్షి ఉండాలంటే ఏ సమాచారాన్ని వినాలి? మంచి సమాచారాన్ని వినాలి. అంటే నువ్వు వింటున్న వర్తమానాల ద్వారా నువ్వు స్వాస్యాన్ని హత్తుకునేటట్టుగా ఉండాలి. చెప్పండి, ఏం వినాలి? మనం వింటున్న సమాచారాన్ని బట్టి మనకి మంచి మనస్సాక్షి కలుగుతుంటే మనం దేన్ని హత్తుకుంటాం? స్వాస్యాన్ని హత్తుకుంటాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుందన్నమాట. ఎక్కడుందో ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో స్వాస్యమును హత్తుకొనుట. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం ఇలా ఉంది చూడండి. యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా, అది కొంతమంది ఏం చేస్తున్నారు? హత్తుకోకుండా చేసేస్తున్నారు. ఎవరెళ్ళు? చెడ్డ సమాచారం చెప్తున్న వాళ్ళు. ఏంటి ఇంతగా చెడ్డ సమాచారం? హలో, మీరు ఇంకా పాపులే బాబు, నువ్వు ఇంకా నీతిమంతుడివి కాలేదు అని ఈ బలహీనమైన మనస్సాక్షి కలిగిస్తున్న వారు ఏం చేస్తున్నారంటే యెహోవా స్వాస్యమును హత్తుకోకుండా చేస్తున్నారు. చెప్పండి, ఏం హత్తుకోకుండా? స్వాస్యమును హత్తుకోకుండా చేస్తున్నారు. ఈ 10 మంది చెప్పిన ఈ చెడ్డ సమాచారం వల్ల
మిగతా ప్రజలందరూ దేన్ని అత్తుకోలేదు? శ్వాసాన్ని అత్తుకోలేదు. దేన్ని అనుభవించలేదు? శ్వాసాన్ని అనుభవించలేదు. వినండి, మీరు వింటున్న వర్తమానాల వల్ల మీరు శ్వాసాన్ని అత్తుకోగలుగుతున్నారా? లేదు, శ్వాసాన్ని అత్తుకోకుండా చేస్తున్నారా? మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మీరు విషయాన్ని గుర్తించండి. మీరు వింటున్న వర్తమానాల వల్ల మీకు బలమైన మనసాక్షి కలుగుతుందో లేదో చూసుకోండి. బలమైన మనసాక్షి కలిగితే మీరు బలవంతులు. మీరు బలవంతులైతే మీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు బలవంతులైతే మీరు శ్వాసాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు బలవంతులైతే శ్వాసాన్ని మీరు అనిపిస్తారు. 10 మంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని విన్నవారు మనస్సాక్షులు పాడైపోయాయి, వారి శ్వాసంలోనికి వెళ్ళలేకపోయారు. ఈ యెహోషువ కాలేబులు మాత్రం మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారు. వీళ్ళు మాత్రం శ్వాసాన్ని అత్తుకున్నారు. అంటే వినే సమాచారాన్ని బట్టి నువ్వు శ్వాసాన్ని అత్తుకోవడమా లేదా శ్వాసాన్ని దూరం చేసుకోవడమా అన్నది జరుగుతుంది. వినండి, మీరు ఎక్కువగా వాక్యాలు వింటున్నారా? ప్రతిరోజు వాక్యం వింటున్నారు కదా. వింటుండగా మీ జీవితం మీద మీకు ఆసక్తి కలుగుతుందా? వేస్ట్ నా లైఫ్ అని అనిపిస్తుందా? నేను ఎప్పటికైనా బ్రతకగలన నిరీక్షణ కలుగుతుందా? నేను ఎప్పటికింకా బ్రతకలేనని నిరీక్షణ కలుగుతుందా? దేవునికి స్తోత్రం. బ్రతకగలన నిరీక్షణ కలిగించాలి వాక్యం. అదవది మేలు కలుగుతుందని నిరీక్షణ కలిగించాలి. అర్థమవుతుందా? వింటున్న వాక్యం ద్వారా నేను వేస్ట్, నా వల్ల అవ్వదు, నేనేం చేయలేను అని నిరాశపరిచేది వాక్యం కాదు. అదో నిన్ను ధైర్యపరిచి నిన్ను విజయోత్సవంతో ఊరేగించేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం వింటున్న వాక్యం మనల్ని శ్వాసాన్ని అత్తుకునేటట్లుగా చేస్తుందో లేదో చూసుకోండి. మీరు వింటున్న వాక్యం శ్వాసాన్ని అత్తుకునేటట్లుగా చేయకపోతే వినండి, అక్కడ 1 నిమిషం కూడా మీరు నిలబడొద్దు అని చెప్పాడు. ఎందుకు? వారు చెప్పే చెడ్డ సమాచారం వల్ల మీ మనస్సాక్షి ఏమైపోద్ది? పాడైపోద్ది. మనస్సాక్షి పాడైపోతే మీరు శ్వాసాన్ని ఏం చేయలేరు? హత్తుకోలేరు. చెప్పండి, శ్వాసాన్ని ఏం చేయలేరు? హత్తుకోలేరు. ఇంకొక మాట చూడండి, అపోస్తుల కార్యగ్రంథం చివరిగా 11వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం చూడండి. వారు చూచిన గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘము వారు విని బర్నబాను అంతియోక్యకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోండి. ఏమని హెచ్చరించాడు? బాబు, మీరు స్థిర హృదయంతో ప్రభుని హత్తుకోండి. ప్రభు స్వాస్యం. ప్రభు అంటే ఎవరు? క్రీస్తే మన జీవం, క్రీస్తే మన జీవం, క్రీస్తే మన స్వాస్యం. స్వాస్యం అంటే ప్రభువే. ఇప్పుడు బర్నబా ఏమంటున్నాడు? ప్రభువుని మీరు స్థిర హృదయంతో హత్తుకోండి అంటే అర్థం ఏంటి? స్వాస్యాన్ని మీరు హత్తుకోండి అంటే బర్నబా ఏం చెప్తున్నాడు? స్వాస్యాన్ని హత్తుకోండి అని చెప్తున్నాడు. 10 మంది ఏం చెప్పారు? హత్తుకోకుండా చేశారు. హత్తుకోకుండా చేసిన వారు కొంతమంది, హత్తుకునేటట్లుగా చేసేవారు కొంతమంది. నేను ఇలా అంటే మీ క్షేమాన్ని కోరేవాడు ఏం చేస్తాడు? దేన్ని? స్వాస్యాన్ని హత్తుకునేటట్లుగా చేసేవాడే మిమ్మల్ని ప్రేమిస్తున్నవాడు. అర్థమైందా? స్వాస్యము నుంచి దూరం చేసేవాడు మిమ్మల్ని ప్రేమించినవాడు కాదు. అర్థమైందా? ఖచ్చితంగా ఒకరోజు మీకు అర్థమవుతుంది మిమ్మల్ని ఎవరు ప్రేమించారో ఎవరు ప్రేమించలేదో, ఎవరి వల్ల మీరు మోసపోయారో ఎవరి వల్ల మేలు పొందారో అన్నీ క్రీస్తు నాయపేట మీదట తెలుస్తాయి. అర్థమైందా? క్రీస్తు నాయపేట మీదట ఏమవుతాయి? అన్నీ తెలుస్తాయి. ఎందుకు? ఎంత శ్వాసాన్ని అనుభవించిన వాడికి అంత బహుమానం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు శ్వాసాన్ని అనుభవించకపోతే నీకేముండదు? బహుమానం ఉండదు. బహుమానం లేకపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది, ఇదేంటి ఎంతకాలం నేను ప్రభులో ఉన్నాను కానీ నాకు ఏ బహుమానం లేదు. ఎందుకు లేదు? అప్పుడు ప్రభు చెప్తాడు, నువ్వు దేవుని కృప నిరర్ధకం చేసావు. వస్తుంది కదా, దేవుని కృపను ఏం చేసావు? దేవుని కృప నువ్వు నిరర్ధకం చేసుకున్నావు. దేవుని కృపను ఎందుకు నిరర్ధకం చేసుకున్నావు? నువ్వు శ్వాసాన్ని నిర్లక్ష్యం చేసావు. అర్థమైందా? అంటే ఎవరైతే శ్వాసాన్ని అత్తుకోకుండా చేస్తున్నారో వాళ్ళు కృపలో నుండి తప్పిస్తున్నారు, అంతేకాదు వారు వాగ్దానాల నుండి తప్పిస్తున్నారు. అర్థమైందా? వినండి, మీరు వినే సమాచారం అది సరైనదో కాదో చూసుకోండి. మీరు వినే సమాచారం సరైనదైతే వినండి, 10 మంది మిమ్మల్ని బయటికి గెంటేసినా కానీ మీరు అక్కడే నిలబడిపోండి. ఎక్కడ? మీరు వినే సమాచారం సరైనదైతే 10 మంది మిమ్మల్ని అవమానపరిచిన అక్కడే నిలబడండి. మీరు వినే సమాచారం సరైనది కాదంటే 10 మంది మిమ్మల్ని కూర్చోబెట్టినా అక్కడ కూర్చోకండి. ఎందుకు? తద్వారా మీరు చాలా నష్టపోతారు. తద్వారా మీరు
చాలా 10 మంది చెడ్డ సమాచారం చెప్పడం వల్ల కొన్ని వేల మంది ఏమైపోయారు తెలుసా? స్వాస్యములోనికి ప్రవేశించకుండా నష్టపోయారు. ఇలా అన్నాడు, వారు అరణ్యములోనే నేల